గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. వెల్కమ్ టు ఐకాన్ టాక్స్. నా పేరు అరుణాలింగం అండ్ నేను ఒక సోషల్ ఆంటర్ప్రెన్యూర్ని. అండ్ మా ఆర్గనైజేషన్ పేరు బ్యాంబూ హౌస్ ఇండియా. సో మేము బేసిక్గా హౌజెస్ బ్యాంబూతో కడుతూ ఉంటాం. బ్యాంబూ కాకుండా మేము రీసైకిల్ ప్లాస్టిక్, అగ్రికల్చరల్ వేస్ట్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ట్స్ వాడి హౌజెస్ కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ ఎవరైతే దీని మీద డిపెండెంట్ ఉంటారో బేసికలీ ద ఆర్టిజన్స్, కమ్యూనిటీస్ అందరికీ దీనివల్ల ఉపాధి కలుగుతుంది. ఇది కాకుండా ఒక కైండ్ ఆఫ్ సస్టైనబుల్ లివింగ్ ప్రమోట్ చేస్తాం బికాస్ దీస్ ఆల్ ఆర్ ఐదర్ న్యాచురల్ మెటీరియల్స్ లేకపోతే రీసైకిల్డ్ మెటీరియల్స్. దిస్ ఇస్ వాట్ అవర్ ఆర్గనైజేషన్ డస్. నేను పుట్టి పెరిగిన ఊరు వెస్ట్ బెంగాల్. అక్కడ చిన్నప్పుడు నుంచి నేను అక్కడే పెరిగాను. అండ్ మా ఫాదర్ వాజ్ ఇన్ రైల్వేస్. అతను బేసికలీ హీ యూస్ టు వర్క్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్ అండ్ మా మదర్ వాజ్ అ స్కూల్ టీచర్. సో చిన్నప్పటి నుంచి మేము స్వేచ్ఛగా మాకు నచ్చినట్టే ఉండి, మాకు నచ్చినట్టే చేసి, అండ్ మాకు అన్ని ఇబ్బందులు కూడా ఏమి ఉండేవి కాదు. బేసికలీ మా ఫాదర్ ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టి, మదర్ ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టి అట్లా ఏమి ఉండేది కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ ఎప్పుడు అంటూ ఉండేవారు ఏంటంటే మనకి నచ్చిందే మనం చెయ్యాలి అండ్ వాట్ ఎవర్ ఛాలెంజెస్ వచ్చినా ఏమొచ్చినా మనం అట్లా ఎదుర్కోవాలి అండ్ వీ హ్యావ్ టు గో అహెడ్ విత్ ఇట్. అండ్ హీ ఆల్వేస్ యూస్ టు సే ఏంటంటే అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి, బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా మదర్ మాకు ఇన్స్పిరేషన్ ఉండేవారు, ఎందుకంటే షీ వాజ్ అ టీచర్. అండ్ అది కాకుండా మేము ఆల్వేస్ మా ఫాదర్ని మదర్ని చూసేం ఏంటంటే వాళ్ళు దే యూస్ టు హెల్ప్ ద పీపుల్. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మా అమ్మ స్కూల్, షీ యూస్ టు టీచ్ ఇన్ అ స్కూల్. అక్కడ ఏ పిల్లలైతే బేసిక్గా ఎఫోర్డ్ చేయలేరో చదువు, వాళ్ళకి మా మదర్ ఎవ్రీ ఇయర్ స్పాన్సర్ చేసేవారు చదువుకని. అండ్ మేమేంటంటే వాళ్ళకి ఫ్రీగా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మేము ట్యూషన్స్ చెప్పేవాళ్ళం. అలా మాకు మన నచ్చింది చేస్తూ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ఒకటి చిన్నప్పటి నుంచి అలవాటు అయిందనమాట. ఎవ్రీ టైం మాకు ఎప్పుడు ఏమనిపించేది అంటే మనకింత ఉంది, వై డోంట్ వీ హెల్ప్ సంబడి ఎల్స్ హూ నీడ్స్ దట్. సో దట్ వాజ్ హౌ మై హోల్ చైల్డ్హుడ్ వాజ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడే మేము చదువుకున్నాం. అండ్ సబ్సిక్వెంట్లీ ఏంటంటే మాకు కాలేజ్ వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చేది. ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే మా ఊరు ఒక 8 కిలోమీటర్స్ కలకత్తా మెయిన్ సిటీ నుంచి అయినా కూడా మేమేంటంటే వీ హ్యావ్ టు టేక్ బస్సెస్. ఫస్ట్ ఏంటంటే ట్రైన్లో వెళ్ళి ఆ తర్వాత బస్సెస్ తీసుకుని అట్లా చాలా ట్రావెల్ చేయవలసి వచ్చింది. సో సబ్సిక్వెంట్లీ నేను నాగ్పూర్కి మూవ్ అయ్యాను. అక్కడ ఐ డిడ్ మై ఎంఎస్సి. సో ఎందుకంటే ఎప్పుడు మేము అకాడమికలీ ఇన్క్లైన్డ్ ఉండేవాళ్ళం, ఎప్పుడు చదువుకుందాము అండ్ దెన్ వీ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అన్నది ఉండేది. అండ్ ఆల్వేస్ ఏంటంటే సంథింగ్ క్రియేటివ్ which gives us happiness and something out of the box what we like. And I felt ఏంటంటే చదువు మార్గంలో I should do some kind of a research. That is what I always thought. సో బట్ ఏంటంటే సబ్సిక్వెంట్లీ నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ఎంఎస్సి ఏంటంటే ఐ జస్ట్ గాట్ ద హైయెస్ట్ మార్క్ ఇన్ ద యూనివర్సిటీ. అండ్ దెన్ నేనేమనుకున్నానంటే ఐ హ్యావ్ టు కంటిన్యూ మై స్టడీస్ ఇన్ దిస్ ఫీల్డ్. బట్ ఏంటి ఆ టైంలో ఐ జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. నేను ఐ జస్ట్ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ అక్కడ ఐ స్టార్టెడ్ టీచింగ్. అక్కడ ఒక 2-3 years వరకు టీచ్ చేశాను నేను. అండ్ దెన్ స్టిల్ ఏంటంటే నా మైండ్లో ప్లాన్ ఏమి ఉండాలంటే ఐ కంటిన్యూ విత్ మై స్టడీస్, ఐ డూ పిహెచ్డి అండ్ మూవ్ ఇన్ దాట్ ఫీల్డ్ ఓన్లీ. సో దెన్ నా పెళ్ళి అయింది అండ్ ఐ మూవ్ టు హైదరాబాద్. సో మై హస్బెండ్ వాజ్ ఇన్ టు బిజినెస్ and he was in a commercial business. And subsequently ఏంటంటే I never thought that I will come into business. It was only ఏంటంటే I thought I'll continue studying here, I'll continue working here. But it was like 3 months into my marriage, మేము ఒక ఇంటికి ఒక సోఫా సెట్ కొనుక్కుందుకు వెళ్ళాం. సో ఈ సోఫా సెట్ ఏంటంటే ఏదైనా ఈకో ఫ్రెండ్లీ సోఫా సెట్ కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో వెళ్ళాము. అండ్ సంథింగ్ విచ్ సూట్స్ అవర్ టేస్ట్. సో సబ్సిక్వెంట్లీ ఏంటంటే వెతికాం కొంచెం మార్కెట్లోని చాలా రకాల ఫర్నిచర్ ఉన్నాయి, బట్ సంథింగ్ మాకు సూట్ అయినట్టు మా టేస్ట్ లాగా అనిపించలేదు. సో దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ద ఇంటర్నెట్.
ఇంటర్నెట్లో ఏవైనా డిజైన్స్ దొరుకుతాయా, సబ్సిక్వెంట్లీ ప్లేసెస్ దొరుకుతాయా అన్నది సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు వెదురు ఫర్నిచర్ పిక్చర్స్ కనిపించాయి. సో ఐ వాజ్ లైక్, ఓ వెదురుతో కూడా ఫర్నిచర్స్ అవుతాయా, ఇంత బాగున్నాయి, ఇంత ముందు ఎప్పుడు అనుకోలేదు అసలు దీంతో అవుతాయి అని. సో ఒక కైండ్ ఆఫ్ నీడ్ అయిందనమాట, ఇది చూద్దాము, మన ఇంటికి ఒకటి తెచ్చుకుందాము అని. సో సర్చ్ చేస్తూ చేస్తూ తెలిసిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉన్నది కదా, అక్కడ వాళ్ళు ఈ రా మెటీరియల్తో వర్క్ చేస్తున్నారు. సో అక్కడ నేను ఒక ప్రొఫెసర్ని కాంటాక్ట్ అయ్యాను. అతను చెప్పారు ఏంటంటే, ఒక స్మాల్ విలేజ్ ఉన్నది ఇండో బంగ్లాదేశ్ బార్డర్లో, అక్కడ వెళ్తే కనుక మేము ఒక చిన్న కమ్యూనిటీకి మేము ఫర్నిచరు అండ్ డిఫరెంట్ ఆర్టిఫెక్ట్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం, మీకు కానీ ఫర్నిచర్ చూడాలంటే అక్కడికి వెళ్ళాలి అన్నారు అతను. ఆ ఏరియా మేము వర్క్ చేస్తున్నాం, యూ కెన్ జస్ట్ గో అని. సో ఐ షేర్ దిస్ విత్ మై హస్బెండ్కి, అక్కడ వెళ్ళాలంట, చూడాలి అంటే వెళ్దామా అనేసి. సో హీ వాజ్ ఆల్సో లైక్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్. సెకండ్ థాట్ లేకుండా వి జస్ట్ వెంట్ ఆఫ్. మేము ఏంటంటే అక్కడికి వెళ్ళాము and we traveled all the way. It was just 3 months down our marriage, so it was kind of a outing for us also. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫర్నిచర్ కానీ, వాళ్ళ వర్క్మెన్షిప్ కానీ, వాళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ అనండి, ఇట్ వాజ్ లైక్ మెస్మరైజింగ్. అదే డిస్క్రైబ్ చేయలేము అనమాట వర్డ్స్లో, అంత బాగా వాళ్ళు చేస్తున్నారు వర్క్. సో వీ వర్ లైక్, ఓ దిస్ ఈజ్ లైక్ వీ నెవర్ న్యూ, దీని ముందు ఎప్పుడు తెలియనే లేదు కి సంథింగ్ లైక్ దిస్ క్యాన్ బి మేడ్. సో మేము ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసాము అనమాట. మాట్లాడుతూ మాకు సబ్సిక్వెంట్లీ ఏం తెలిసిందంటే, వై బేసికలీ ఇవన్నీ మనం మెయిన్ స్ట్రీమ్లో చూడమంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఐ వుడ్ సే ఏంటంటే ఈ సెక్టర్ ఫేస్ చేస్తున్నది. సో ఐ థాట్ లైక్, ఓకే, ద డిఫరెంట్ కమ్యూనిటీస్ అక్రాస్ ఇండియా ఎవరెవరైతే బ్యాంబూలో వర్క్ చేస్తున్నారో, దే ఆర్ ఫేసింగ్ కైండ్ ఆఫ్ సర్టెన్ ఛాలెంజెస్. సో నాకేమనిపించింది, బట్ అట్ ద సేమ్ టైం చూస్తే దానికి చాలా పొటెన్షియల్ కూడా ఉన్నది. సో వీ థాట్ లైక్, ఓకే, మనం ఏదైనా చేద్దాం, వీ షుడ్ హెల్ప్ దీస్ పీపుల్ అండ్ హెల్ప్ అవర్ సెల్ఫ్. ఒక చిన్న ఏదైనా స్టార్ట్ చేద్దాం మన ఓన్ది, అండ్ దెన్ వీల్ హెల్ప్ దీస్ కమ్యూనిటీస్ కనెక్ట్ టు ద మార్కెట్. అది మా ఫస్ట్ థాట్ ఉండాలి. సో మేము ఏం చేసామంటే, అన్నీ తెలుసుకున్న తర్వాత కొన్ని పాకెట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్లో కూడా ట్రావెల్ చేసాం టు అండర్స్టాండ్ బేసికలీ, అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్. ఆ తర్వాత మేము అరౌండ్ 1.5 lakh వర్త్ ఆఫ్ మెటీరియల్ హైదరాబాద్కి ఆర్డర్ చేసామన్నమాట, ఫర్నిచర్ బేసికలీ. మేము థాట్, ఓకే, విల్ జస్ట్ ప్రొవైడ్ దీస్ ఫర్నిచర్ విత్ మార్కెట్ కనెక్టివిటీ అని. కానీ సర్ప్రైజింగ్గా ఆ మొత్తం ఫర్నిచర్ హైదరాబాద్కి వచ్చేసరికి క్రాక్ అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ లాట్ ఆఫ్ క్రాక్స్ విచ్ డెవలప్డ్. మాకు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఆల్రెడీ మేము ఇంత సామాన్ తెప్పించాము, ఏం చేయాలి, ముందు అడుగు వేయాలా లేకపోతే వీ షుడ్ స్టాప్ హియర్, ఏం చేయాలన్నది మాకు అర్థం కాలేదు. మీన్స్ చాలా డిప్రెషన్, ఐ వోంట్ సే డిప్రెషన్, ఇట్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ ఏంటి చేస్తాం, ఇంకా ముందుకు వెళ్ళాలా, మాకేమీ తెలీదు, తెప్పించేసాము అనుకున్నాం. దెన్ వీ థాట్, ఓకే, ఒక ప్రాబ్లం ఉంది కదా, ఇది క్రాక్ అవుతున్నది, మేబీ దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందేమో, ఆలోచించే బదులు అటువైపు ఆలోచిస్తే బెటర్ ఏమో. సో వీ థాట్, ఓకే. సో మేము ఏం చేసామంటే, వీ అండర్స్టూడ్ ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈజ్. ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఫర్నిచర్స్ తెప్పించి ఇక్కడ మార్కెట్ కనెక్టివిటీ అంత సింపుల్ బిజినెస్ కాదు ఇది. సో దీనికి మాకు ఫస్ట్ చాలా మాకే అవగాహన ఉండాలి దీనిపైన, అండ్ మేము ఫస్ట్ నేర్చుకోవాలి. బేసికలీ మాకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ హోల్ బిజినెస్ ఎలా వర్క్ చేస్తుందో అది తెలియాలని. సమ్వేర్ ఏంటంటే మాకు ఇన్క్లినేషన్ ఉండాలి ఏంటంటే, వీ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ అప్. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఏంటంటే, ఓకే, దేర్ విల్ బీ సమ్ ప్రాబ్లమ్స్, లెట్ అస్ ఫైండ్ ద సొల్యూషన్. సో ఆ మైండ్ సెట్తో వీ స్టార్టెడ్ లైక్ బిల్డింగ్ ద హోల్ ఎంటర్ప్రైజ్. సో మేము హౌస్ కట్టడం అయితే స్టార్ట్ చేసాము. దెన్ వీ డోంట్ నో హూ ఈస్ గోయింగ్ టు టేక్ ద హౌస్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాజ్ దిస్ వాజ్ నాట్ అ ప్రోడక్ట్ బేసికలీ ఏది మేము సెల్ చేస్తున్నాము. సో అంటే అండ్ మార్కెట్కి ఇట్స్ నాట్ లైక్ మార్కెట్ హ్యాస్ దట్ అవేర్నెస్కి ఈ పర్టికులర్ థింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో ఇట్ వాజ్ మోర్ లైక్ అ కాన్సెప్ట్ విచ్ వీ వర్ ప్రమోటింగ్. ఇట్ వాజ్ లైక్ హౌజెస్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ హౌస్ అసలు ఉంటుందా. సో that was basically I would say ki people are skeptical about taking the houses. Awareness లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అసలు ఈ హౌస్ ఉంటుందని తెలీదు, తెలిసిన వాళ్ళు ఇది అసలు విత్ స్టాండ్ అవుతుందా లేదా తెలీదు. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. సో ఈ బిజినెస్లో మాకు బేసికలీ ఎలా అయిపోయిందంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ వేర్ దెర్ ఈజ్ రెస్ట్రిక్షన్ ఆన్ ద రా మెటీరియల్ టు
communicating with the communities, to the artisans, and subsequently like connecting the whole chain to marketing the end product. Every step was a challenge for us, and everywhere there was gap. So మేమేం అనుకున్నామంటే these gaps have to be connected with each other, then only there would be a connection from forest to the market, otherwise it's very difficult. So but at the same time మాకు every ఛాలెంజ్లో ఒక ఆపర్చునిటీ కనిపించింది. లైక్ వీ థాట్ ఓకే దిస్ ఇస్ అ ఛాలెంజ్, ఇఫ్ యూ ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. సో ఆ మైండ్ సెట్ తోటే వీ కంటిన్యూడ్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి లైక్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ స్టే ఇన్ దట్ బిజినెస్. అందుకని దెన్ ఆఫ్టర్ వి started building the houses, it was like a market. In the next 2-3 years was very very horrible. మాకు చాలా చాలా కష్టమైంది, ఎందుకంటే ఆల్రెడీ మేము చాలా మనీ ఎగ్జాస్ట్ చేసేసాము. వి టుక్ లైక్ లోన్, వీ హ్యాడ్ అ డెప్ట్ ఆఫ్ అరౌండ్ 60 lakhs అండ్ ఏం చేయాలి, దెర్ వాజ్ నో మార్కెట్. మేము ఇంకా మార్కెట్కి అంత కనెక్షనే చేయలేదు, అండ్ యాక్సెప్టబిలిటీ వాజ్ నాట్ దేర్. ఏం చేయాలో మాకు తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మాకు ప్రాబ్లం ఏమైందంటే my husband, he met with an accident and he had like an ankle fracture and he was almost bedridden for 1.5 years. And it took him almost I think 2 years to walk perfectly anamata. So it was a very very tough phase for us, and at the same time appude I was carrying. So this was very difficult for me either, endukante we had a baby in hand and my husband was not able to move, and moreover this business of us was kind of a baby which we were nourishing. సో ఇవన్నీ ఏంటంటే మాకు చాలా చాలా స్ట్రెస్ టైం, అండ్ వీ డోంట్ నో ఏం చేయాలి. చదువుకున్నాం కదా ఇంత మంచిగా, ఉద్యోగంకి వెళ్ళిపోతే బాగుండేదేమో, వై డిడ్ వీ కమ్ ఇన్ టు దిస్ బిజినెస్ అన్నది ఒక ఎప్పుడు లైక్ థాట్ రావడం స్టార్ట్ అయింది. ఏం చేయాలో తెలీదు. ఇట్ వాజ్ సో డిఫికల్ట్, అండ్ ఐ వుడ్ సే ఆ టైంలో మనం చాలా డిప్రెస్డ్ అయిపోతాం, అండ్ వీ ఫీల్ దట్ దర్ షుడ్ బి సంబడి టెల్లింగ్ అస్ ఏం ప్రాబ్లం లేదు, యూ కెన్ గో అహెడ్, ఆర్ చాలు ఇక్కడికి ఆపేసి ఇంకా చెయ్యకు. సో వీ డింట్ హ్యాడ్ దట్, వీ డోంట్ నో, అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ రైడ్. మాకు ఐ వుడ్ సే ఇట్ బ్యాడ్ ఫేజ్ ఒకటి, అది కాకుండా లైక్ మోస్ట్లీ ఐ వుడ్ సే రోజులు గడవడం కూడా కష్టంగా అనిపించేలా ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఏంటంటే మనం అది వదిలేసి వేరే దానికి వెళ్ళిపోతే బాగుండేదా, లేకపోతే ఈ జర్నీలో కంటిన్యూ చేయాలా, బికాజ్ అవర్ బిజినెస్ వాజ్ రన్నింగ్, దానికి మేము ఆపాలనుకోలేదు. సో వెరీ వెరీ టఫ్ ఫేజ్, అండ్ ఐ థింక్ అట్ దాట్ సిచ్యువేషన్ వీ బిలీవ్ దాట్ డోంట్ గివ్ అప్. సో మెల్లిగా ఏంటంటే నేను ఏంటి నేర్చుకున్నాను ఆ స్పాన్ ఆఫ్ మై బిజినెస్ అనండి, ఆంటర్ప్రెన్యూర్షిప్ అనండి, ఆ సోషల్ బిజినెస్లో వచ్చిన తర్వాత బేసిక్గా కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇది కాదేంటంటే మేము ఏదో అనుకున్నాము అది జరిగిపోతుంది, అండ్ బయట నుంచి కనిపించిన అన్ని వస్తువులు అలా రోజీగా కనిపిస్తాయి మనకి. వాళ్ళు సక్సెస్ఫుల్ అనుకుంటాం, వాళ్ళు ఇంత సాధించేసేం అనుకుంటాం, కానీ దాని వెనకాతల ఎంత స్ట్రగుల్ ఉంటుంది అన్నది మనకి అందులోకి వెళ్తేనే తెలుస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ స్ట్రగల్ని బేసికలీ మనం స్ట్రగలు ఒక ప్రాబ్లము అన్నట్టు తీసుకోకుండా మోర్ ఆర్ లెస్ ఇట్ షుడ్ బి లైక్ ఓకే ఇది మనకు ఒక ఛాలెంజ్లా తీసుకుందాం. అండ్ ప్రాబ్లం ఉంది అంటే ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఆల్వేస్ ఆ ప్రాబ్లం పైన మనం కూర్చుని ఆలోచించి చాలా సాడ్ అయ్యే బదులు మనం కానీ సొల్యూషన్ వైపు పనిచేస్తే మనం మన గోల్ వైపు మూవ్ అవుతూ ఉంటాం. ఈ లైఫ్ లెసన్స్ నేను బేసిక్గా నేర్చుకున్నాను. థర్డ్ ఏంటంటే మనకి తెలియాలి, ఇన్ఫ్యాక్ట్ ఈ బిజినెస్ మేము చెయ్యాలి సాధించాలి అని సాధించాం, బట్ మనం రిస్క్ తీసుకుంటూ ఉన్నాయి, మనకి తెలియాలి ఎక్కడ ఆపాలో. సో రిస్క్ తీసుకోకుండా మనకి ఏదీ కాదు, బికాజ్ మనం ఇంట్లోంచి బయటకు వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ అ రిస్క్. సో మనం అందుకని బయటకు వెళ్ళడం మానేము. అండ్ సో ఇన్ ద సేమ్ వే మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే బేసిక్గా గోల్ పెట్టి ఆ ఒక్కొక్క స్టెప్ అటువైపు తీసుకుంటూ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని వాట్లని ఎదుర్కొంటూ వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ అవర్ గోల్. అండ్ మనం ఎవ్రీడే ఫర్ ఇన్స్టెన్స్ నేను వింటూ ఉంటాను, చాలామంది చెప్తారు ఏంటంటే మా వల్ల ఇది అవ్వలేదు, ఈ ప్రాబ్లం వచ్చింది, అది అవ్వలేదు, ఆ ప్రాబ్లం వచ్చింది. సో లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఒక్క సెంటెన్స్ చెప్పాలి ఏంటంటే నా వల్ల అవుతుంది, దాని రీజన్ మనకి తెలిస్తే వీ విల్ మూవ్ టువర్డ్స్ ద గోల్ రాదర్ దెన్ గివింగ్ ఎక్స్క్యూజెస్ అనమాట, ఇది కాదు అది కాదు అంటే.
సో సింపుల్ ఎగ్జాంపుల్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈరోజు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే సో ఐ విల్ సమ్హౌ ది అదర్ వెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఐ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్. సో నేను మార్గాలు వెతుక్కుంటాను. అప్పుడు నేను రీజన్స్ ఇవ్వను. ఏంటంటే నేను ఇంటికి వెళ్ళను ఎందుకంటే నాకు బస్సు దొరకలేదు, ఇంటికి వెళ్ళను ఎందుకంటే రోడ్ బ్లాక్ ఉంది. ఐ వోంట్ గివ్ రీజన్స్. ఎలాగో అలాగా ఐ విల్ ట్రై టు గో బ్యాక్ హోమ్. సో దట్ ఈస్ బేసికలీ మనం మన గోల్ వైపు మూవ్ అయ్యేటప్పుడు దట్స్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఎక్స్క్యూజెస్ ఇస్తూ పోవచ్చు, ఇది అవ్వలేదు, అది అవుతుంది, అది నా వల్ల కాదు అని. బట్ ఓన్లీ వన్ రీజన్ మనం మనకి ఇచ్చుకుంటే దట్ ఓకే ఐ కెన్ మూవ్ టువర్డ్స్ మై గోల్ టేకింగ్ స్మాల్ స్టెప్ అట్ ఈచ్ టైమ్ అన్నది దట్ విల్ సాల్వ్ అవర్ పర్పస్ అ లాట్. ఈ లైఫ్ లెసన్స్ కాకుండా ఇంకా నేర్చుకున్నది ఏంటంటే మనం ఈజీలీ గివప్ చేయకూడదు. అండ్ మనకి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఒక లోవెస్ట్ ఫేజ్ వస్తుంది ఎప్పుడైతే మనం చాలా డిప్రెస్డ్ ఉంటాం. ఫర్ ఇన్స్టెన్స్ మేము ఎప్పుడైతే మా దగ్గర వర్క్ లేదు, ద లాస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ మా దగ్గర ఉన్నది గోల్డ్ కూడా తాకట్టు, ఫర్ ఇన్స్టెన్స్ లోన్ తీసుకున్నాం. సో ఆ ఫేజ్కి వెళ్ళాము. అక్కడి నుంచి మేము ఓన్లీ వన్ థింగ్ మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసాము ఏంటంటే వీ నెవర్ వాంటెడ్ టు గివ్ అప్. సో అక్కడి నుంచి మేము మళ్ళీ మొత్తం మా బిజినెస్ని రివైవ్ చేసాము. సో ఐ లెర్న్ దట్ లెసన్ ఏంటంటే మనం ఎంత డిప్రెస్డ్ ఉన్నా, ఎంత లో ఫేస్కి వెళ్ళినా దట్ విల్ నాట్ బీ పర్మనెంట్. ఎందుకంటే ఏది కూడా మనకి పర్మనెంట్ కాదు. ఈరోజు మంచిగా ఉంటే రేపు సంథింగ్ మైట్ హ్యాపెన్, మళ్ళీ అగైన్ సంథింగ్ మైట్ నాట్ వర్క్ ఇన్ అవర్ ఫేవర్. సో మనం ప్రతిదీ కూడా ఎదుర్కోవాలి బేసిక్గా. ఆ టైం మనం స్ట్రాంగ్గా ఉండి వీ కెన్ యాక్చువల్లీ మేక్ అ కమ్ బ్యాక్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. సో అది నేను నేర్చుకున్నాను అనమాట. దట్స్ లైఫ్లో ఏంటంటే దిస్ ఆల్ కమ్ అండ్ గో. సో దెన్ మేమేం చేసామంటే దెన్ వీ కుడ్ టర్న్ అరౌండ్ అవర్ బిజినెస్ ఐ వుడ్ సే. సో అందుకని వీ కంటిన్యూడ్ ఇట్ వర్కింగ్. దెన్ సబ్సిక్వెంట్లీ ఏంటైందంటే అరౌండ్ 2015లో బ్యాంబూ హౌస్ ఇండియా వాజ్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే మేము బ్యాంబూతో హౌసెస్ కడుతూ వీవర్ ఎస్టాబ్లిష్డ్. సో సబ్సిక్వెంట్లీ వీ థాట్ ఏంటంటే దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వీవర్ ఇన్ దట్ లైక్ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ స్పేస్ అండ్ సస్టైనబిలిటీ ప్రమోట్ చేస్తూ వీవర్ ఇన్ ద సెక్టర్ బేసికలీ వర్కింగ్. అప్పుడు నేను ఒక వీడియో చూసాను బేసిక్గా. ఆ వీడియో ఏంటంటే ఒక రోజు ఇలాగా ఇంటర్నెట్ సర్చ్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నెట్లో చదువుతూ సంథింగ్ ఐ కేమ్ అక్రాస్ అ వీడియో ఇన్ యూట్యూబ్. అందులో ఏంటంటే ఒక బుల్కి స్టమక్లోంచి చాలా ప్లాస్టిక్స్ తీసేరనమాట. చాలా చాలా వేస్ట్ ప్లాస్టిక్ ఆ బుల్ తినేసింది. సో దాన్ని ఆపరేట్ చేసి ఆ ప్లాస్టిక్ అంతా దాని కడుపులోంచి తీసారు. సో ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ డిస్టర్బింగ్. ఆ వీడియో అయితే చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. అండ్ ఏం చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. ఏం చేయొచ్చు, ఏమైనా చేయగలమా ఈ స్పేస్లో? ఎందుకంటే మాకు ప్లాస్టిక్స్ గురించి అప్పుడు ఏమీ తెలీదు, ప్లాస్టిక్స్తో ఏం చేయాలో తెలీదు. బట్ మేమేమనుకున్నామంటే ఆల్రెడీ హౌసెస్ కడుతున్నాం, ఈ స్పేస్లో వర్క్ చేస్తున్నాం, కెన్ వీ డూ సంథింగ్ అన్నది. సో సబ్సిక్వెంట్లీ మేము ఏం చేసామంటే మా వర్క్ షాప్లో చిన్నగా ఈవెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దాట్ డైరెక్షన్. సో అదేంటంటే యాజ్ అ లేమన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా, స్టిల్ అగైన్ మాకు అనమాట ఒక ఫ్రెష్ స్టార్ట్ అన్నట్టు మళ్ళీ. సో వీ అగైన్ టుక్ అప్ ద ఛాలెంజ్, వీ థాట్ విల్ వర్క్ ఇన్ దిస్. సో మెల్లిగా మేము ఏం చేసామంటే చిన్న ఫర్నిచర్స్, వేస్ట్ టైర్స్, డ్రమ్స్, బాటిల్స్ దీంతో డిజైన్ చేయడం స్టార్ట్ చేసాం. లైక్ ఈ ప్లాస్టిక్ని ఇట్లాగా పడేయొద్దు రెక్లెస్గా, దిస్ ఇస్ కాజింగ్ ప్రాబ్లమ్ టు యానిమల్స్, తినేస్తున్నాయి అవి, వాటికి ప్రాబ్లం అవుతున్నది. ఇవన్నీ సబ్సిక్వెంట్లీ వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతున్నాయి, అక్కడ చేపలు తింటున్నాయి, వేరే అక్వాటిక్ యానిమల్స్ తింటున్నాయి. సో మనం ఎంత హాని చేస్తున్నాము. సో వీ స్టార్టెడ్ క్రియేటింగ్ దట్ అవేర్నెస్. అండ్ ఒక ఎగ్జాంపుల్గా వీవర్ క్రియేటింగ్ ప్రోడక్ట్స్ టు షో దట్ ఇవన్నీ రీసైకిల్ చేయొచ్చు, ఇవన్నీ ఇలా పడిసే బదులు వీ క్యాన్ డూ ద రీసైకిల్. సో అరౌండ్ ఒక 2 years తర్వాత, బికాజ్ మాకు ఆల్రెడీ హౌసెస్ కట్టడంలో వీవర్ లైక్ వీ హ్యాడ్ ద నాలెడ్జ్. సో మేము ఏం చేసామంటే వీ స్టార్టెడ్ బిల్డింగ్ హౌసెస్ విత్ రీసైకిల్డ్ ప్లాస్టిక్. సో ఈ రీసైకిల్ ప్లాస్టిక్లో మేము ఏం చేస్తామంటే బేసిక్గా ఆ ప్లాస్టిక్ అంతా
వేస్ట్ ప్లాస్టిక్ అవి వాటిని కన్వర్ట్ చేసి బోర్డ్స్గా మార్చి వాటితో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ అన్నమాట చూపించేది. కి తీసుకున్నాం ఏదైనా మెటీరియల్ వాడేసేం పాడేయడం కాదు, దాన్ని మళ్ళీ ఎకానమీలోకి పెట్టి అండ్ లాట్ ఆఫ్ దిస్ వేస్ట్ పికింగ్ కమ్యూనిటీస్ దాని మీద డిపెండెంట్ ఉంటాయి. వాళ్ళకొక కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఎన్హాన్సింగ్ దేర్ ప్రైజెస్ అన్నమాట, వే ఆఫ్ ఫేర్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనకి అండ్ కంప్లీట్లీ ఈ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ కుడ్ డూ. మేము ఆ చిన్న బిట్ వీ వాంటెడ్ టు డూ ఫర్ ద ఎన్వైర్న్మెంట్. సో దట్స్ హౌ వీ ఈవెన్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్. ఒక 2-3 సబ్సిక్వెంట్లీ ఏం చేసామంటే మేము వీ స్టార్టెడ్ వర్కింగ్ యూజింగ్ అగ్రికల్చరల్ వేస్ట్ వాడి, వుడ్ వేస్ట్ వాడి. మాకు ఒకసారి ఏం అర్థమైందంటే వీ కెన్ ఇన్కార్పొరేట్ ఇవన్నీ వేస్ట్ని వీ కెన్ ఇన్కార్పొరేట్ ఇన్ టు మేకింగ్ హౌసెస్. సో అలాగా వీ స్లోలీ స్టార్టెడ్ మేకింగ్ హౌసెస్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వేస్ట్ మెటీరియల్, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ అండ్ ఆల్ ద ఆర్టిజన్స్ కమ్యూనిటీసు ఎవరైతే ఈ మెటీరియల్తో అంటే ఈ మెటీరియల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ దీని ద్వారా ఉపాధి కలగడం స్టార్ట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఈ మొత్తం వీ స్టార్టెడ్ కనెక్టింగ్ అండ్ బిల్డింగ్ అ బేసిక్ ఒక హౌసింగ్ మోడల్ విచ్ వీ కుడ్ బిల్డ్. సో స్లోలీ ఏంటంటే వీ స్టార్టెడ్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ లివింగ్ అని అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని. దిస్ ఆల్ వీ స్టార్టెడ్ ప్రమోటింగ్ అండ్ వర్కింగ్ ఇన్ దిస్ స్పేస్. సో ఈ నా జర్నీలో నేను ఏం నేర్చుకున్నానంటే లైఫ్ విల్ ఆల్వేస్ నాట్ బీ రోజీ. మనకి ఒకరోజు బాగుంటే ఒకరోజు విల్ ఫేస్ హార్డ్షిప్స్. ఆ హార్డ్షిప్స్ని కూడా మనం సేమ్ అట్లానే ఎదుర్కోవాలి ఏ రోజు మనం హ్యాపీగా ఉన్నప్పుడు ద వే వీఆర్. సో బేసిక్గా ఏంటంటే సక్సెస్ అంటాం మనం. సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్. సక్సెస్ అన్నది ఏంటి అసలు? ఒక్కొక్కరికి సక్సెస్ ఒక్కొక్కలాగా. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కొంతమందికి చాలా ఫేమ్ తెచ్చుకోవాలన్నది సక్సెస్, కొంతమందికి చాలా మనీ మేము సంపాదించే అన్నది సక్సెస్. సో డిఫరెంట్ పీపుల్కి సక్సెస్ డిఫరెంట్గా డిఫైన్ అవుతుంది. అది బేసిక్గా మనకి తెలియాలి మనకి సక్సెస్ ఏంటి అని. వేరే వాళ్ళు అది చేస్తున్నారు కదా, వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోయారు సో నేను అదే చేసేస్తానంటే అది మనకి వర్కౌట్ కాదు బేసిక్గా. సో మనకి వర్కౌట్ అయ్యేది మనం చేస్తే ఐ థింక్ that word is success. We'll be more happy from within. అది ఒక సక్సెస్. అండ్ బేసిక్గా సక్సెస్ ఒక డెస్టినేషన్ కాదు, దిస్ ఇస్ అ ప్రాసెస్ విచ్ వీ డూ ఎవ్రీ డే. ఒక గోల్ అన్నది పెట్టుకుంటాం, లేకపోతే సంథింగ్ ఇది సాధిద్దాం అనుకుంటాం. సో మనం ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పుడు అది అటువైపుకి ఎదురు చూస్తూ వీ టేక్ అ సింగిల్ స్టెప్ టువర్డ్స్ ఇట్. అది ఆ ప్రాసెస్ అంతా సక్సెస్. ఫెయిల్యూర్ అంటాం, ఫెయిల్యూర్ మనకి చాలా నేర్పుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ నేనే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా లైఫ్లో అసలు అటువంటి కష్టాలే చూడలేదు. బట్ ఒక ఫేజ్లో ఐ హ్యావ్ సీన్ ద లోయెస్ట్ ఫేజ్. ఎక్కడైతే ఒకలా డిప్రెస్డ్ అయిపోయాం, ఇదే నా లైఫ్, ఏం సాధిద్దాం అనుకున్నాం, ఈరోజు ఎక్కడున్నాం అన్న స్థితికి వెళ్ళాం. అక్కడి నుంచి గివప్ చేసేసి ఉంటే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడేదాన్నే కాదు. బట్ ఆ ఒక క్షణం మనం ఆలోచించి ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని ఓకే ఫెయిల్యూర్స్ అన్నది మనకు ఒకటి ఏదైనా నేర్పుతుంది, సక్సెస్ ఇస్ నథింగ్ బట్ అ ప్రాసెస్ టు మూవ్ టువర్డ్స్ ద గోల్ అనుకుని మనం ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండి. అండ్ ఐ వుడ్ సే ఏంటంటే మై హస్బెండ్ వాజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్ బేసిక్గా. ఎందుకంటే మాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మేము డిప్రెస్ అవుతూ ఉండేవాళ్ళం. బట్ అట్ ద సేమ్ టైం మాకు ఆల్వేస్ ఏమనిపించిందంటే ద నెక్స్ట్ డే వీ వుడ్ గెట్ అప్ అండ్ సే ఏం కాదులే చేద్దాం, అనుకున్నాం కదా సాధిద్దాం, వదిలేయొద్దు ఇక్కడ, ఈరోజు ఇక్కడ వదిలేస్తే మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మనం సేమ్ ఇదే యాటిట్యూడ్ తీసుకుంటాం. సో బేసిక్గా మనం మార్చుకోవాల్సింది మన యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్, నాట్ యాక్చువల్లీ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కానీ మన యాటిట్యూడ్, మనం ఎలా చూస్తున్నాం అన్న ప్రాబ్లం, ఎలా చూస్తున్నాం ఆ ప్రాబ్లమ్ని అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం కానీ పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే విల్ బీ పాజిటివ్. అన్ని సిచ్యువేషన్స్లో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ కాంట్ బీ పాజిటివ్, బట్ అట్ మోస్ట్ వీ కెన్ ట్రై దాట్. బికాజ్ అలా వీ కెన్ మోల్డ్ అవర్ సెల్ఫ్ టువర్డ్స్ పాజిటివిటీ. అలా వీ కెన్ మోల్డ్ టువర్డ్స్ ద జర్నీ ఆఫ్ వాట్ వీ కాల్ as సక్సెస్.
సో దట్స్ వాట్ నేను నేర్చుకున్నాను. సో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ.